వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 6వ అధ్యాయంలోకి వచ్చి చాలా అద్భుతమైన అధ్యాయం ఇది. ఎందుకంటే ప్రహ్లాదుడు అసుర బాలకులకు ఉపదేశం చేస్తాడు. గొప్పగా చెబుతాడంటే ప్రహ్లాదోవాచ కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్ధదం. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్ధదం. ప్రహ్లాదుడు అన్నాడు, మిత్రులారా, ఈ లోకమున మానవ జన్మ దుర్లభమైనది. దీని ద్వారానే శాశ్వతుడైన పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగును. కానీ ఈ మానవ జన్మ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. బుద్ధిమంతుడైన వాడు ముసలితనముపై యవ్వనంపై విశ్వాసం ఉంచక బాల్యము నుండియే భగవత్ప్రాప్తికై సాధనలు చేయవలను. యథా హి పురుషస్యేహ విష్ణోః పాదోపసర్పణం యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వర సుహృతు. సుఖమైంద్రియకం దైత్యాః దేహయోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాద్యథా దుఃఖమయత్నతః. తత్ప్రయాసో న కర్తవ్యో యత ఆయుర్వ్యయః పరం న తథా విందతే క్షేమం ముకుందచరణాంబుజం. తతో యతేత కుశలక్షేమాయ భయమాశ్రితః శరీరం పౌరుషం యావన్న విపద్యేత పుష్కలం. ఈ మానవ జీవితము భగవంతుని చరణములను శరణు పొందుట వలననే సఫలమవుతుంది. సూటిగా చెప్పాడు. ఈ మానవ జీవితము భగవంతుని చరణములను శరణు పొందుట వలననే సఫలమవుతుంది. ఎంచేతంటే భగవంతుడు సకల ప్రాణులకు ప్రభువు, సుహృదుడు, ప్రియతముడు, ఆత్మస్వరూపుడు. దితివంశీయులారా, జీవులకు ఏ జన్మలోనైనా ఎటువంటి దేహముతో సంయోగము కలుగునో అట్టి దేహ సంబంధమైన ఇంద్రియముల వలన లభించెడు సుఖములు సహజంగానే కలుగుతాయి. మళ్ళీ చెప్తా, ఏ జన్మలోనైనా ఎటువంటి దేహముతో సంయోగము కలుగునో అట్టి దేహ సంబంధమైన ఇంద్రియముల వలన లభించెడు సుఖములు సహజంగానే కలుగుతూ ఉంటాయి. అయితే ప్రారబ్ధమును అనుసరించి దుఃఖములు కూడా ఎటువంటి ప్రయత్నము లేకుండానే లభిస్తూ ఉంటాయి. రెండింటికి ప్రయత్నంతో పని లేదు.
సూక్ష్మంగా గ్రహించండి. మీకు లభించే ఇంద్రియ సుఖములకు లేదంటే బాధలకు ఈ రెండిటికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. ప్రారంభ కర్మల వలన అవి అలాగే వచ్చేస్తాయి, సహజంగానే అప్రయత్నంగానే వస్తాయి. అందువలన సాంసారిక సుఖముల కొరకు ప్రయత్నింపనవసరమే లేదు. ఏలయనా తనంతట తానే లభించు వస్తువు కొరకు శ్రమించుట కేవలం తన ఆయువును శక్తిని వ్యర్థం చేసుకునుటయే అవుతుంది. ఇంద్రియ భోగముల వెంటబడిన వానికి పరమ కళ్యాణ స్వరూపుడైన భగవంతుని పాదపద్మములు ప్రాప్తింపవు. మానవ జీవితము పుష్కలమైన భయములతో నిండియుండును. భగవత్ప్రాప్తియే దీని లక్ష్యము గనుక ఈ శరీరము రోగశోకాదులచే గ్రస్తమై మృత్యుముఖమున ప్రవేశింపక ముందే బుద్ధిమంతుడు తన శ్రేయస్సు కొరకు ప్రయత్నించాలి. పుంసో వర్షశతం హ్యాయుస్తదర్థం చాజితాత్మనః నిష్ఫలం యదసౌ రాత్ర్యాం చేతేంధం ప్రాపితస్తమః ముగ్ధస్య బాల్యే కౌమారే క్రీడతో యాతి 20 జరయాగ్రస్తదేహస్య యాచ కల్పస్య 20 దురాపూరేణ కామేన మోహేన చ బలీయసా శేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి కో గృహేషు పుమాం సక్తమాత్మానమజితేంద్రియః స్నేహపాశైర్దృఢైర్బద్ధముత్సహేత విమోచితుం కో స్వర్ధతృష్ణాం విసృజేత్ ప్రాణేభ్యోపి యైప్సితః యం క్రీణాత్యశుభిప్రేష్ఠైస్తస్కరः సేవకో మణిక్ కథం ప్రియాయా అనుకంపితాయాః సంగం రహస్యం రుచిరాంశ్చ మంత్రాం సుహృత్సృచ స్నేహసితశిశూనాం కళాక్షరాణామనురక్తచిత్తః. మానవుని ఆయుర్దాయము 100 సంవత్సరములు. జితేంద్రియుడు కాని వాని ఆయువు సగభాగము చూచుచుండగానే నిష్ఫలంగా గడిచిపోతుంది. ఎలయన అజ్ఞాన కారణంగా రాత్రుల యందు తమోగుణ ప్రధానమైన నిద్రయందే గడిచిపోతుంది. బాల్యమునందు మానవునకు మంచి చెడుల వివేకం ఉండదు. కౌమార దశయందు అతడు ఆటపాటలలోనే మునిగిపోవును. ఈ విధంగా తెలియకుండగానే 20 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంతలో వృద్ధాప్యం ఆవహించుటచే దేహము సడలిపోయి ఏమీ చేయుటకు శక్తి సరిపోక మరొక 20 ఏళ్ళు గడిచిపోతాయి. ఇక మిగిలిన ఆయుర్దాయము స్వల్పముగానే ఉండును. అందులో మానవుడు మోహంలో చిక్కుకొని ఎప్పటికీ పూర్తిగా కోరికల యందును గృహకృత్యముల యందును ఆసక్తుడై ఉంటాడు. అందువలన తన కర్తవ్యము అకర్తవ్యముల జ్ఞానము అతనికి ఉండదు. ఈ విధంగా మిగిలిన ఆయువు కూడా చేజారిపోతుంది. ఇంద్రియములకు వశుడైన వాడు గృహకార్యముల యందే ఆసక్తుడై మాయా మమతాను బలమైన బంధములకు వశుడై ఉంటాడు. అట్టివాడు వాటి నుండి విముక్తి పొందుటకు ఉత్సహింపడు. చోరుడు, సేవకుడు, వ్యాపారి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణముల నుండి అయిన ధన సంపాదనకు వాడు పడును. ధనముపై గల ఈ పేరాసను ఎవడు విడిచిపెట్టగలడు? మానవుడు తన ప్రియపత్నితో ఏకాంతవాసము చేయును. ప్రేమపూరితములైన ఆమె మాటలు చెవులకు ఇంపుగొలుపు ఆమె సూచనలను పాటిస్తూ తన జీవితమునే వ్యర్థంగా గడుపుతూ ఉంటాడు. బంధుమిత్రుల స్నేహ పాశములచే, పిల్లల చిలుక పలుకులచే ఆకర్షితుడవుతాడు. ఇక వాటి నుండి అతడు ఎలా బయటపడతాడు? వివాహితులైన తన కుమార్తెలను, సుతులను, సోదరులను, దీనులైన తల్లిదండ్రులను, అమూల్యమైన వస్తువులచే అలంకరింపబడిన ఇళ్లను, వంశ పరంపరాగతమైన తమ జీవన సాధనములను, పశువులను, సేవకులను నిరంతరము స్మరించుచునే ఉంటాడు. అట్టి వాటిని అతడు ఎలా వదులుకుంటాడు? పుత్రాన్ స్మరంస్తాధుపితృహృదయా భ్రాతॄన్ శ్వశ్రూర్వా పితరౌ చ దీనౌ గృహాన్ మనోజ్ఞోరుపరిక్షతాంశ్చ వృత్తిశ్చ కుల్యాః పశుభృత్యవర్గాన్ త్యజేత కోశస్కృతి వేహమానః కర్మాణి లోభాద వితృప్తకామః ఔపస్థ్యజైహ్యం బహుమన్యమానః కథం విరజ్యేత దురం తమోహః. మానవుడు జననేంద్రియ రసనేంద్రియ సుఖములనే సర్వస్వమని భావిస్తూ ఉంటాడు. భోగ సుఖముల వాసనలకు అతడు ఎప్పుడునూ తృప్తి పడడు. లోభకారణముగా కర్మలపై కర్మలను చేస్తూ సాలెపురుగు వలె అతడు ఇంకనూ బంధముల యందు కూరుకొనిపోతూ ఉంటాడు. కుటుంబ పోషాయ వయన్నిజాయుష్ణ పుచ్చతేర్థం విహతం ప్రమత్తః సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మా నిర్విద్యతే న స్వకుటుంబరామః. విత్తేషు నిత్యాభినివిష్ట చేతాః విద్వాంస దోషం పరవిత్తహర్తుః ప్రేత్యేహ చాధాప్య జితేంద్రియస్తత శాంతకామో హరతే కుటుంబీ. కుటుంబముపై గల మోహము చే దాని పోషణ యందే తన అమూల్యమైన ఆయువును పోగొట్టుకుంటాడు. అతడు
ఎన్నడూనూ తన జీవిత పరమార్థమును గూర్చి ఆలోచింపడు, అంతులేని ప్రమాదములలో పడిపోతాడు. ఇట్టి అభిలాషల వలన అతనికి ఎట్టి సుఖము లభింపకపోగా అతనిని దైవిక భౌతిక తాపత్రయములు వెంటాడుతూనే ఉంటాయి. అయినను అతనికి వైరాగ్యం అవ్వదు. కుటుంబముపై గల మమకారముచే బద్ధుడై ధన సంపాదన చింతలోనే మునిగి ఉంటాడు. ఇతరుల సొత్తులను దొంగిలించుట వలన లౌకిక పారలౌకిక దోషములు కలుగునని తెలిసినను కోరికలకు లోబడి తన కర్తవ్యమును మరచి భోగలాలసుడై ధనమును అపహరిస్తూ ఉంటాడు. విద్వాన పీఠం ధనుజా కుటుంబం పుష్ణన్ స్వలోకాయన కల్పతే వై యస్వీయ పారక్య విభిన్న భావః తమ ప్రపజ్యేత యథా విమూఢః యతో న కశ్చిత్ క్వచ కుత్రచిద్వాదీన స్వమాత్మానమలం సమర్థః విమోచితం కామదృశాం విహార క్రీడా మృగోయన్నికడో విసర్గః తతో విదూరాత్ పరిహృత్య దైత్యేషు సంకం విషయాత్మకేషు ఉపేత నారాయణమాదిదేవం సముక్త సంగైరిషితోపవర్గః న హ్యచ్యుతం ప్రీణయతో బహ్వయాసోసురాత్మజాః ఆత్మత్వాత్ సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః పరావర్యేషు భూతేషు బ్రహ్మాంతస్థావరాదిషు భౌతికేషు వికారేషు భూతేష్వతమహస్సు చ. సోదరులారా, మానవుడు ఈ విధంగా తన కుటుంబ పోషణ యందే నిబద్ధుడైన వాడు ఎన్నడూ భగవంతుని సేవింపడు. అతడు విద్వాంసుడే అయినను అతనికి భగవత్ప్రాప్తి కలుగదు. ఇది నాది, ఇది ఇతరులది అను భేదభావం ఉండుట వలన అతనికి అజ్ఞానుల వలె తమోగుణ ప్రధానమైన అధోగతులే లభిస్తాయి. అతడు కామినుల మనస్సులను రంజింపజేయునట్టి కీలుబొమ్మ అవుతాడు. అట్టి పాపకృత్యముల ఫలితంగా కలిగిన సంతానము అతని పాదములకు సంఖ్యలయవును. అట్టి దీనుడు ఎవ్వడైనను ఎక్కడనైనను ఏ విధమునైనను ఆత్మోద్ధరణకై ప్రయత్నింపలేడు. సోదరులారా, అందువలన మీరు విషయాసక్తులైన దైత్యుల సాంగత్యమును దూరంగా పారదోలండి. ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుని శరణు వేడండి. ఏలయన సాంసారిక విషయముల యందు ఆసక్తి లేని మహాత్ములకు ఆ ప్రభువే ప్రియతముడు. అతడే పరమగతి. మిత్రులారా, భగవంతుని ప్రసన్నునిగా చేసుకొనుటకు ఎక్కువ పరిశ్రమ లేక ప్రయత్నములు చేయనవసరం లేదు. అతడు సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడై సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. చెట్టు చేమలు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు సకల ప్రాణుల యందు ఆ ప్రభు వ్యాపించి ఉన్నాడంతేకాదు, పంచభూతముల యందును వాటిచే నిర్మితములైన వస్తువుల యందును సూక్ష్మ తన్మాత్రల యందును ఆ పరమాత్మ విరాజిల్లుచున్నాడు. గుణేషు గుణ సామ్యే చ గుణ వ్యతికరే తథా గుణేషు గుణ సామ్యే చ గుణ వ్యతికరే తథా ఏక ఏవ పరో హ్యాత్మా భగవాన్ ఈశ్వరో వ్యయః. మహత్తత్వమునందును త్రిగుణముల యందును వాటి సామ్యావస్థల యందును తద్వ్యతిరేకావస్థల యందును ఆ స్వామి శాశ్వతంగా నెలకొని ఉన్నాడు. అతడు సమస్త సౌందర్య మాధుర్య ఐశ్వర్యములకు నిధి. ప్రత్యేగాత్మస్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయం వ్యాప్య వ్యాపక నిర్దేశ్యో వికల్పితః. ఆ శ్రీహరి ప్రాణులలో అంతర్యామి అయి ద్రష్టరూపమునను దృశ్యమైన జగద్రూపమునను విరాజిల్లుచున్నాడు. ఆ స్వామి సర్వదా అనిర్వచనీయుడు. ఆ పరమ పురుషుని స్వరూపము ఇట్టిది అని వర్ణింపజాలము. వికల్పరహితుడైనను అతడు ద్రష్టగను దృశ్యముగను వ్యాపక రూపములలోనూ ప్రకృతిడవుతూ ఉంటాడు. కానీ వాస్తవమునకు అతడు ఉన్నది ఒక్కడే. అయినను ద్రష్ట దృశ్యము వ్యాప్యము వ్యాపకములన్నీయును పరమాత్మను ఆశ్రయించి ఉండును. అతనిలోనే విలీనమగును. అతనిలో ఎటువంటి వికల్పములు భేదములు లేవు. ఉన్నది పరమాత్ముడు ఒక్కడే నెరుగవలయను. కేవలానుభవానంద స్వరూప పరమేశ్వర. కేవలానుభవానంద స్వరూప పరమేశ్వర. మాయయాంతర్హితైశ్వర్య ఈయతే గుణసర్గయా. తస్మాత్ సర్వేషు భూతేషు దయాం కురుత సౌహృదం. ఆసురం భావమున్ముచ్యయా తుష్యత్యథోక్షజః. పరమానంద స్వరూపుడైన పరమేశ్వరుడు అనుభవైక వేద్యుడు. నిరంజనుడు. త్రిగుణమయమైన మాయచేతనే అతని ఐశ్వర్యము కప్పబడి ఉన్నది. ఆ మాయ నుండి బయటపడిన వానికి ఆ ప్రభువు యొక్క దర్శనం అవుతుంది. అందువలన మీరు దైత్య లక్షణమైన ఆసురీభావ స్వభావమును విడనాడి నిర్హేతుక సుహృద్భావమును కలిగి సమస్త ప్రాణుల యందును దయతో మెలగుడు. వాటికి మేలు చేయండి. అప్పుడే ఆ భగవంతుడు ప్రసన్నుడవుతాడు. తుష్టే చ తత్ర కిమలభ్యమనం త ఆజ్యే కిం తైర్గుణ వ్యతికద్రాతిహయే స్వసిద్ధాః. ధర్మాదయ కిమగుణేన కాంక్షితేన సారంజుషాం చరణయోరుపగాయతాం.
ధర్మార్థకామైతి యో విహితస్త్రివర్గః ఈక్షాతయీనయదమో వివిధా చ వార్తా మన్యేతదేతదఖిలం నిగమస్య సత్యం స్వాత్మార్పణం స్వసుహృద పరమస్య పుంసః. ఆది పురుషుడకు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడైనచో మనము పొందజాలనిదంటూ ఏముంటుంది? మనం ఆ భగవంతుని పాదార విందమును అమృతమును గోలుచు ఆయన నామ గుణ లీలా సంకీర్తనాదులను చేయుచు అందలి పరమానందములోనే ఉడలాడెదము. ఈ జగత్తులో సత్వరజస్తమో గుణముల పరిణామం వలన తమంతట తాముగా లభించడు ధర్మార్థకామములతో గాని అందరూ కోరుకొనెడు గుణాతీతమైన మోక్షముతో గాని మనకేమిటండి పని? శాస్త్రములు ఎందు ధర్మార్థకామములోని 3 పురుషార్థములు వర్ణింపబడినవి. అంతేగాక ఆత్మవిద్య, కర్మకాండము, తర్కశాస్త్రము, దండనీతి, జీవనోపాధి సాధనములు కూడా వేదముల యందు ప్రతిపాదింపబడినవి. గాని మనందరికీ అత్యంత ఆత్మీయుడు పరమ హితైషియగు పురుషోత్తమునకు తమ సర్వస్వమును సమర్పించుటయే పరమ సత్యము సార్థకము అని నేను తలంతును. జ్ఞానం తదేతదమలం దురవాపమాహ నారాయణో నరసఖ కిల నారదాయ. జ్ఞానం తదేతదమలం దురవాపమాహ నారాయణో నరసఖ కిల నారదాయ. ఏకాంతినాం భగవస్తదకించనానాం పాదారవిందరజసాప్లుతదేహినాం స్యాత్. శృతమేతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం ధర్మం భాగవతం శుద్ధం నారదాదేవదర్శనాత్. సోదరులారా, నేను మీకు తెలిపిన నిర్మల జ్ఞానము బహుదుర్లభమైనది. పూర్వము దీనిని నరనారాయణులు నారదునకు ఉపదేశించి ఉన్నారు. భగవంతుని ఎడ అనన్య భక్తి కలిగి అకించనులైన భాగవతోత్తముల పాదధూళియందు స్నానమునర్చిన వారికి ఈ జ్ఞానము లభ్యమవుతుంది. విజ్ఞాన సహితమైన ఈ జ్ఞానము పవిత్ర భాగవత ధర్మములను ప్రతిపాదిస్తుంది. దీనిని పూర్వము నేను నారద మహర్షి నుండి విన్నాను. ఆ దేవర్షి భగవంతుని దర్శనమును కలిగించుటలో సమర్థుడు అన్నాడు. ఇక్కడ అసుర బాలకులకు ఒక సందేహం కలిగింది. దైత్యపుత్ర ఊచు ప్రహ్లాద త్వం వయం చాపి నర్తేన్యం విద్మహే గురుం ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి ఈశ్వరౌ బాలస్యాంతఃపురస్థస్య మహత్సంగో దురన్వయః ఛింధినః సంశయం సౌమ్యస్యాచ్చేద్విశ్రంభకారణం. దైత్యబాలురు అన్నారు, ప్రహ్లాద, ఈ ఇద్దరు గురుపుత్రులను తప్ప మరి ఏ గురువును నీవు గాని నేను గాని ఎరుగము. వీరే బాలురమైన మన అందరినీ శాసించువారు. ప్రియమిత్రమా, నీకు ఇంకనూ చిన్న వయస్సు వాడవు. నీవు పుట్టినప్పటి నుండి భవనమున తల్లికడ ఉన్నవాడవు కనుక నీవు మహాత్ముడైన నారదునితో కలియుట అసంభవమని మాకు తోస్తున్నది. ఈ విషయమున మాకు నమ్మకము కలుగుటకు తగిన కారణమున్న ఎడల మా ఈ సందేహమును తీర్చుము అన్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే షష్ఠోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.